పుష్ప 2 ప్రీ రిలీజ్ వేడుకకు హైదరాబాద్ లో పెద్ద ఎత్తున నిర్వహించేందుకు చిత్ర యూనిట్ మొత్తం కూడా సిద్ధమైంది. సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు యూసఫ్ గూడ బెటాలియన్ పోలీస్ లైన్స్ లో పుష్ప 2 ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగనుంది. అలాగే హైదరాబాద్ పోలీసులు ప్రయాణికుల కోసం ట్రాఫిక్ అడ్వైజరీ జారీ చేశారు. ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో సినీ అభిమానులు వచ్చే అవకాశం కూడా ఉంది. అయితే కేవీబీఆర్ స్టేడియం దాని చుట్టుపక్కల అంతా కూడా ట్రాఫిక్ ఆంక్షలు అయితే విధించారు. దానికి తగ్గ అన్ని జాగ్రత్తలు కూడా తీసుకుంటూ ఉన్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్రావణి అందిస్తారు. పుష్ప 2 వరల్డ్ ఫైర్ అయితే ప్రీ రిలీజ్ ఈవెంట్ అయితే ఇక్కడ జరగనుంది. ప్రస్తుతం యూసఫ్ గూడలోని పోలీస్ గ్రౌండ్స్లో అయితే అరేంజ్మెంట్స్ అనేవి జరుగుతున్నాయి. ప్రస్తుతం మనం ఇక్కడ చూసుకోవచ్చు అరేంజ్మెంట్స్ అనేవి ప్రతి ఒక్కటి పొద్దున్న నుంచే ఇక్కడికి ప్రతి ఒక్క అవసరమైన ఎక్విప్మెంట్ అయితే వాహనాలలో ఇక్కడికి తీసుకొచ్చి అరేంజ్మెంట్ చేస్తున్నారు. వెనకాల చూసుకున్నప్పటికీ కూడా మనకి మొత్తం అన్ని పోల్స్ కానీ రేకులు కానీ అవన్నీ తీసుకొచ్చి ఇక్కడైతే అరేంజ్మెంట్స్ అనేవి ప్రారంభిస్తున్నారు. గత 2 రోజుల నుంచి వర్షాలు ఉన్నప్పటికీ ఇక్కడున్న ప్రాంతం అంతా కూడా మొత్తం అస్తవ్యస్తంగా అయినప్పటికీ కూడా ఇక్కడ ఉన్న వాళ్ళని అయితే క్లీనర్స్ని పెట్టేసి అయితే మొత్తం కూడా చెత్త అయితే ఏదైతే ఉందో మొత్తం అదంతా కూడా క్లీన్ చేపిస్తున్నారు. అదేవిధంగా మనం ఇటు పక్క చూసుకున్నట్టయితే కూడా మనకి మొత్తం అంతా అరేంజ్మెంట్ కూడా సగం వరకు పూర్తయింది. సో వర్షం వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి వర్షానికి వచ్చిన ఫ్యాన్స్ ఎవరైతే ఉంటారో వారు కూడా ఏ విధమైనటువంటి అవస్థలు పడకూడదు అని చెప్పేసి అయితే అరేంజ్మెంట్స్ అనేవి జరుపుతున్నారు. మనం చూసుకున్నప్పటికీ కూడా స్టేజ్ కూడా మొత్తం లైట్స్తో మొత్తం అంతా కూడా వాళ్ళు అరేంజ్ చేస్తున్నారు. అదేవిధంగా స్టేజ్ కూడా మొత్తం అంతా అరేంజ్ అయిపోయింది. సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే కూడా ప్రజలు ఎవరైతే వచ్చారో వాళ్ళందరూ కూడా ఒక క్యూ లైన్లో లోపలికి వెళ్ళడానికి మనకి ఇక్కడ బ్యారికేడ్స్ అయితే అరేంజ్ చేశారు. అంటే ఇటు లైట్స్ కానీ పోల్స్ కానీ ప్రతి ఒక్కటి ఇక్కడైతే అరేంజ్ చేస్తున్నారు. అదేవిధంగా మనకి ఇక్కడ ఎంట్రన్స్ దగ్గర కూడా మనకైతే బ్యారికేడ్స్ అయితే పెట్టడం జరిగింది. సో ప్రతి ఒక్కరు కూడా వచ్చిన ప్రతి ఒక్కరు ఎవరు కూడా తోసుకోకుండా వాళ్ళు జాగ్రత్తగా ఎలాంటి అనుచిత కార్యాలు జరగకుండానైతే వీళ్ళు లోపలికి వచ్చే విధంగా అయితే ఉంది. సో మనం అక్కడ చూసుకున్నప్పటికీ కూడా మనకి బ్లాక్ కలర్ క్యారవాన్ అల్లు అర్జున్ ఏదైతే క్యారవాన్ ఉందో ఆ క్యారవాన్ కూడా కనిపిస్తుంది. అంటే ప్రస్తుతం ఇప్పుడు ఇది జరిగే ఈ ఈవెంట్కి ఈవినింగ్ 6 గంటలకైతే ఈ ఈవెంట్ స్టార్ట్ అవ్వనుంది. సో ఈ ఈవెంట్ కోసం అయితే అల్లు అర్జున్, రష్మిక ఇంకా సుకుమార్ మొత్తం సినిమా యూనిట్ కూడా వస్తున్నారు. సో వాళ్ళకి కూడా ఎలాంటి ఇబ్బందులు జరగకూడదని చెప్పేసి ముందుగానే వాళ్ళకి కొన్ని రూల్స్ అయితే పెట్టడం జరిగింది. సో అదేవిధంగా ఇక్కడికి వచ్చే ప్రతి ఒక్కరికి కూడా కొన్ని ట్రాఫిక్ రూల్స్ అయితే చెప్పడం జరిగింది. ఇక్కడ ఉన్న కేవీబీఆర్ స్టేడియం చుట్టుపక్కల కూడా ఎక్కడ మెట్రో స్టేషన్ దగ్గర నుంచి కానీ ఇటు ఈ ఈ స్టేడియం దగ్గర నుంచి కానీ ఎక్కడ కూడా మొత్తం అంతా ట్రాఫిక్ రూల్స్ని అయితే కఠినంగా పాటించాల్సి ఉంటుంది. ఎవరు కూడా బయట నుంచి వచ్చిన వాళ్ళు ఎవరు కూడా ఇక్కడ బైక్స్ కానీ కార్లు కానీ పార్క్ చేసేదానికి లేదు అని చెప్పేసి ముందుగానే మనకి ట్రాఫిక్ కమిషనర్ వాళ్ళు అయితే మనకి ఉత్తర్వులు జారీ చేసింది అయితే కనిపిస్తుంది. అదేవిధంగా ఇక్కడ ఆ రూల్స్ ప్రకారమే ఇక్కడైతే అరేంజ్మెంట్స్ అయితే జరుగుతున్నాయి. ప్రస్తుతానికి వచ్చిన ఫ్యాన్స్ ఎవరైతే ఉంటారో ఇప్పుడు అల్లు అర్జున్ మనకి రష్మిక సినిమా యూనిట్ అంతా కూడా వస్తున్నారు కాబట్టి చాలా పెద్ద ఎత్తున అయితే ఇక్కడికి ఫ్యాన్స్ వచ్చే అవకాశం ఉందని ఒక నెపంతో అయితే ఇక్కడ అరేంజ్మెంట్స్ అయితే జరుపుతున్నారు. అదేవిధంగా వచ్చిన వారి కోసం యూజ్ చేసుకోవడానికి పబ్లిక్ టాయిలెట్స్ అంటే మనకి పబ్లిక్ టాయిలెట్స్ కూడా ఇక్కడ అరేంజ్ చేయడం జరుగుతుంది, మొబైల్ టాయిలెట్స్ లాగా. సో వచ్చిన ప్రతి ఒక్కరికి ఎవరికైనా కూడా ఇబ్బందులు పడకుండా ఏ విధమైనటువంటి ఏమీ జరగకుండా వాళ్ళకైతే ఇక్కడ అరేంజ్మెంట్స్ అనేవి అయితే జరుగుతున్నాయి. సో ప్రస్తుతం ఇక్కడ ఉన్న పొజిషన్ అయితే ఇది. సో వర్షం పడుతుందన్న అదొక నెపంతో అయితే ఇక్కడ అరేంజ్మెంట్స్ అనేవి లేట్ జరుగుతున్నాయి. కానీ సాయంత్రం 6 గంటల వరకు అయితే ఈవెంట్ ఏదైతే ఉందో అది స్టార్ట్ అయ్యే లోపు అయితే ఇక్కడ అరేంజ్మెంట్స్ అనేవి జరుగుతాయి. సో అవన్నీ కంప్లీట్ అయిపోతాయి. ఎందుకంటే 2021లో వచ్చిన పుష్పకి సీక్వెల్గా ఈ పుష్ప 2 అయితే తీస్తున్నారు. సో దీని మీద ఇప్పటికే ప్రీ బుకింగ్స్ కానీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కానీ ఆ సినిమా రిలీజ్ అయ్యే విషయంలో కానీ ఫ్యాన్స్ అయితే ఎంతో పర్టికులర్గా ఉన్నారు. సో ఈ నెల డిసెంబర్ 5వ తారీఖున అయితే సినిమా రిలీజ్ కానుంది. దానికి ముందుగా ప్రీ రిలీజ్ ఈవెంట్ అయితే ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. సో ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్కి ఇక్కడైతే ఈ చుట్టుపక్కల కూడా ఏ విధమైనటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఇటు పోలీసులైనా కానీ ఇటు ట్రాఫిక్ పోలీసులైనా కానీ ప్రతి ఒక్క విషయాన్ని వాళ్ళైతే పరీక్షిస్తున్నారు. అదేవిధంగా మనం చూసుకున్నప్పటికీ కూడా ఇక్కడికి ట్రాఫిక్ పోలీసులు కూడా వాళ్ళ ట్రాఫిక్ వెహికల్ని తీసుకొని వచ్చి ఇక్కడైతే ప్రతి ఒక్కటి పరిశీలిస్తున్న సంఘటన అయితే కనిపిస్తుంది. అదేవిధంగా ఇక్కడ కొన్ని ఆంక్షలు అయితే విధించారు. ఇక్కడ వచ్చే ప్రతి ఒక్కరికి కూడా ఇటు రోడ్ల పైన వెళ్ళే వారికి కానీ ఇటు
ఈవెంట్కి వచ్చే వాళ్ళకైనా కూడా ఏ విధమైనటువంటి ఇబ్బందులు జరగకుండానైతే డైవర్షన్స్ అయితే ఇచ్చారు. సో ప్రస్తుతం ఆ డైవర్షన్స్ అనేవి ఎక్కడ ఉన్నాయి, ఏ విధమైనటువంటి డైవర్షన్స్ చేశారు, ఎక్కడెక్కడ చేశారు అన్నది కూడా మనం తెలుసుకుందాం. అదేవిధంగా ఇక్కడైతే దగ్గరలో సవేరా ఫంక్షన్ హాల్ అను ఇక్కడ మహబూబ్ ఫంక్షన్ హాల్ దగ్గరనైతే మనకి బైకర్స్కి ఈవెంట్కి వచ్చే బైకర్స్కి అను కార్ వాళ్ళకైతే ప్లేస్ అరేంజ్ చేశారని చెప్పి తెలుస్తుంది. సో అక్కడి అరేంజ్మెంట్స్ ఎలా ఉన్నాయి ఏంటి అన్నది కూడా